कुटुम्बिनी सरसिजा वंदे मुकुंद प्रिया वंदे मुकुंद प्रिया జగదేసిన గాలిపటాలు దొంగాట దాగుడు మూతలు గట్టు మీద పిచ్చుక గూళ్ళు కాలువలో కాగితం పడవలు గోళీలు గోటి బిళ్ళ ఓడిపోతే పెట్టిన డిల్ల చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు పడగొట్టిన మామిడికాయ పొట్లంలో ఉప్పు కారం తీర్థంలో కొన్న బూర కాయ రజకాయ కాయ రజకాయ కాయ రజకాయ కాయ రజకాయ దసరాలో పువ్వుల బాణం దీపావళి బాణాసంచ చిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు నులివెచ్చని భోగి మంట మోగించిన గుడిలో గంట వడపప్పు పానకాలు పంచుకున్న కొబ్బరి ముక్క గోడ మీద రాసిన రాతలు జీడితో వేసిన బొమ్మలు చెదిగిపోని జ్ఞాపకాలు చిత్త స్వాతి వాన జల్లు చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు చిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు
మనిషి ఇక్కడ మనసు అక్కడ. నీ వయసు కుర్రాళ్ళు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే నీతో పని చేయించాల్సి వచ్చింది. అమ్మా, ఇవాళ రేపో ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు వచ్చేస్తుంది. రాగానే ఇచ్చేస్తాం. ఆ మాట గోడ మీద రాసుకో. 4 నెలల నుంచి ఈ వేళ వస్తుంది, రేపు వస్తుంది. రాందల్లా డబ్బే. నా మొగుడు నన్ను సాధించు తింటున్నాడమ్మా. నీకే నువ్వు బాగానే ఉన్నావు. పోనీ పాపం మొగదిక్కు లేదు కదా అని జాలిపడేగా మేము అద్దెకిచ్చింది. అది ఎవరికే కనపడదు. అడిగితే అదిగో కావాల్సినప్పుడు చాలన్నా లేదంటారు. ఫ్యాక్టరీ నాన్నగారికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తే నీకు ఈ చాకరీ తప్పుతుంది. చదువుకునేటప్పుడు చదువుకోవచ్చు, ఆడుకునేటప్పుడు ఆడుకోవచ్చు. లే, పెందలాడే భోజనం చేసి చదువుకుందని. అమ్మా, ఫీజు కట్టే టైం అయిపోతుంది. పేరు తీసేస్తారమ్మా. 2 రోజుల్లో డబ్బు వచ్చేస్తుందిగా, కట్టెద్దుగాని. వద్దమ్మా. ఏమిటిండ్రా అది? ఈ కాస్త కలుపుకో. ఆకలి లేదమ్మా. తెచ్చితండి, నీ ఆకలి నీకు తెలియదు. కృష్ణ, ఎంత ఇబ్బంది వచ్చినా నీ చదువు ఆకూడదనేవారు మీ నాన్నగారు. నాకు చదువు అబ్బకే ఫ్యాక్టరీలో మరమనిషిగా బ్రతుకుతున్నాను. అబ్బాయినైనా బాగా చదివించాలి అనేవారు. చూసావా, ఆ లోకంలో ఉన్న ఆయన నిన్నే తలుచుకుంటున్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగే ముందు రోజు కూడా ఆయనకి నీ చదువు గురించే ఆలోచన. ఈ మార్కుల్ని బట్టి మీరు 2వ సంవత్సరంలో ఎలా చదవాలో తెలుస్తుంది. కృష్ణ, ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ కృష్ణ. కృష్ణ, ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కదా అని చాలా మంది ఫస్ట్ ఇయర్ అనుకున్నారు. సరిగా రాయలేదు. నంబర్ 1 35. సార్, 2 రోజులు టైమే ఉంది, ఫీజు కట్టేస్తాను. నో 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 కృష్ణ, ఫైన్తో కట్టాల్సిన టైం కూడా అయిపోయింది. నీ ఒక్కడికి టైం ఇస్తే 10 మంది అడుగుతారు. సార్ ప్లీజ్. ఐ కాంట్ హెల్ప్. రూల్ ఇస్ ఎ రూల్. ఏరా, అప్పుడే వచ్చేసావు? కాలేజీకి సెలవా? పేరు తీసేశారమ్మా. తెచ్చితండి, పేరు తీసేశారే గాని చదవడానికి వీల్లేదని లేదుగా. 4 రోజులు ఇంట్లో చదువు, డబ్బు చేతికి రాగానే మళ్ళీ చేరుతుంది. అమ్మా, నాకు చదువుకునే గీత లేదు. కృష్ణ, ఇలా కుంగిపోకూడదు. ఓ రోజు విందు, ఇంకో రోజు మందు. సుఖం వస్తే అతిగా సంతోషించడము తప్పే, కష్టం వస్తే ఇంతగా బాధపడటము తప్పే. లేదమ్మా, రేపు తప్పకుండా వస్తుంది. సరేలే, అది వచ్చేది చచ్చేది లేదు కానీ ఖాళీ చేసి పొమ్మనం. మన వాళ్ళకి ఇచ్చుకుందాం. పొమ్మనం. మాటలోనే వచ్చాడు, డబ్బొచ్చే ఉంటుంది. శ్రీమతి సావిత్రమ్మ గారికి మీ భర్త మరణానికి ఫ్యాక్టరీకి ఎట్టి బాధ్యత లేదు, పరిహారం ఇవ్వవలసిన అవసరం లేదని తీర్పు వచ్చింది. యాజమాన్యం వారు తమ సంతాపం తెలుపుతున్నారు. అంటే రేపు కాదు, అసలు రాదట, అసలు ఎప్పటికీ రాదట. అమ్మా, 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 అమ్మా!
పెళ్లి గారు, కామాక్షం పెళ్లి గారు, మా అమ్మ పడిపోయింది. నేను డాక్టర్ తీసుకొస్తా, చూస్తుండండి. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల్ల వల్ల. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల్ల వల్ల. గోదారి పాడింది గలగల, గోదారి పాడింది గలగల, దాని మీద నీరెండ మిల్ల మిల్ల మిల్ల. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల్ల వల్ల. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల్ల వల్ల. నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా. కడవైతే కడివెడు నీళ్ళే, గరిటైతే గరిటెడు నీళ్ళే. కడవైతే కడివెడు నీళ్ళే, గరిటైతే గరిటెడు నీళ్ళే. ఎవరెంత చేసుకుంటే, ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల వల. తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ. ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ. కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ. చెల్లని రూపాయికే గీతలెక్కువ. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల వల. తమ సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు. తమ సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు. పరులకింత పెట్టినదే, పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి. నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల, ఏడుపొచ్చిందంటే వల వల. గోదారి పాడింది గలగల, కథలెన్నో చెప్పింది
నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల ఏడుపొచ్చిందంటే బల బల నవ్వు వచ్చిందంటే కిల్ల కిల్ల ఏడుపొచ్చిందంటే బల బల అబ్బా ఉండవే వస్తున్నాను. కాదు అటు బురద ఇటు చెక్క ఉంది ఇటు పద అటొద్దులే, ఆ చెక్కకు డబ్బు కట్టాలి. అది హబ్బులు గారు రేవు. నీ పేరు? కృష్ణమూర్తి. నా పేరు శ్రీనివాసరావు. ఊరికి కొత్త? అవును. పద. ₹10 కలండి. ఎందుకో? ఎవడు రైడు ఎందుక? చెక్క మీద కాలేసినందుకు. ఈ రేవులో నా కాళ్ళకి అడ్డ. హై క్లాస్ మనుషులకు అద్దె అవుద్ది మరి. జీవ సేవా సంఘం. జీవంటే నువ్వా? ఏ నేను కాదా? ఈడు కాదా గట్టును నాబోతు కదా. జీవులంటే గోవులా, లోకులంటే లోబులా? నేను ఇవ్వను. ఇవ్వాల్సిన పని నాకు లేదు. డబ్బు గాని మరోటి గాని పుచ్చుకోవడమే గాని ఇంకోటికి ఇవ్వడం మన జాతకంలో లేదు అని నేను చెప్తున్నాను. అసలు ఈ రేవు నాటి, ఈ గోదావరి నాటి. మెరక వీధిలో లైట్లు వేయించగలం, మురికిపేటలో ఓట్లు వేయించగలం, గోదావరి తిని మీద గోల్కొండ ఎక్స్ప్రెస్ లాగా ఊరంతా ఊరెత్తించగలం. అసలు ఆ మాటకొస్తే ఈ ఊరే నాటి. అసలు నేను ఎవరుకుంటున్నావు నువ్వు? ఇన్ని పేటలో ఇల్లు పీకించి పరాస్పేటలో పందులు వేయించగా ఊళ్ళో నాకంత బరువు ఉంది, ప్రజల్లో నాకంత బరువు ఉంది అని నేను చెప్తున్నాను. అమ్మమ్మ ఎంత మాట సెలవిచ్చారు? తమరు గోదావరి గొప్పవారు కనుకే తమ కాలికి బురదవ్వకూడదని చెక్కేయించాం బాబు. బురద ఉంది కదా అని చెక్కేశావా? చెక్కేయడానికని బురద కొట్టించావా అని నేను అడుగుతున్నాను. నా అనుమతి లేకుండా చెక్కేయడం అధర్మం కాదా అని నిలదీసి అడుగుతున్నాను. ఏదనుకున్నావేటో, నేను చిటికేస్తే 100 మంది వచ్చి నువ్వు తవ్వుకున్న బురదలో నిన్నే తొక్కేయగలరు. ఏంటంటే లాకాయి లోకాయి గారు అనుకున్నావేటి? నడి నిద్దట్లో చీమ చిటుకు నాకు కనబడుతుంది. చిమ్మ చీకట్లో మనిషి నీడ నాకు కనబడుతుంది. సోదరమన్నారా నిశ్శబ్దం. మళ్ళీ చెప్తున్నాను, ఇక మళ్ళీ చెప్పను. నిన్ను నీ సైకిల్ ని గోదావరిలో దోయించగలను అని కూడా చెప్తున్నాను. సోదరిమన్నారా నాతో పెట్టుకోవద్దు, మట్టమైపోతారు. నాకు ఒళ్ళు మండితే మీరు మసి అయిపోతారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో నేను తలుచుకుంటే నేను ఏమైనా చేసేయగలను. జాగ్రత్త అని నేను చెప్తున్నాను. ఇంతటితో విరమిస్తాను. సరే అయ్యగారు వెళ్ళిపోనివ్వండి రా. అల్లా దారికి రా. కారు కింద పడ్డాను. మొన్న హాస్పిటల్ నుంచి వచ్చాను. హాస్పిటలా? అక్కడ నీకు సరస్వతి నర్సు తెలుసా? సరస్వతి మాగా ఇంత పెద్ద కళ్ళుంటాయి. ఆ హాస్పిటల్లో నర్సుల్ని సిస్టర్స్ అంటారు. పేర్లు తెలియవు. అయినా ఈ ఊళ్ళో కాదుగా నేనుంది. సీను, ఇక్కడ ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి. ఎక్కడ వెతుకుతావు? రోజుకో హాస్పిటల్ ముందు నుంచుంటాను. నేను చూడలేకపోయినా మా అక్క చూస్తుందిగా. అక్కకి నేనంటే ప్రాణం. ఇంకెవ్వరూ లేరా? మరి తిండి అది? ఇందాక చూసావుగా. ఇక్కడో పాట పాడతాను, ఓ అయ్య డబ్బిస్తాడు. అక్కడో పాట పాడతాను, ఓ అమ్మ అన్నం పెడుతుంది. ఎక్కడా దొరకలేదనుకో, కొండ మీద దేవుడున్నాడు. దేవుడు ఏజెంట్ పూజారి గారు ఉన్నారు. పాడకపోయినా ప్రసాదం పెడతారు.
ఇంకో దేవుడు ఏజెంట్ గోదావరి తల్లి కడుపు నిండా నీళ్ళిస్తుంది. దండాలండి. ఏటి కౌర్లు మర్రిపాలెం కారణంగా రావు ఎదైందండి. సంతోషం. ఆపోతులు అమ్మన్నారు. పాతిక అవుద్ది. అలాగేనండి. నువ్వు అడిగేది ఎంకన్నా అప్పన్నా? ఎంకన్నే అనుకుంటానండి. ఇదే కదండి ఎంకన్న అంటే. ఇది అప్పన్న. ఎంకన్న ఏరే ప్రోగ్రానికి వెళ్ళాడు. ఇద్దరు కవల పిల్లలు. మరి ఎంకన్న అయితే 50 రూపాయలు అవుద్ది. అలాగేనండి. సంతోషం సంతోషం సంతోషం. ఏట్రా ఊరికే రాసి పారేస్తున్నావు? పని నేర్చుకుంటున్నా కదండి, పాయింట్ రాసుకుంటున్నా. సంతోషం. చదువు మానేసి నా దగ్గరకు వచ్చి చేరావు, సంతోషం. కానీ కళ్ళజోడు ఎట్టుకుని అలా ఊరికే బరికెత్తుంటే పెద్దోడు అయిపోవు. బుర్రలో గుంజుండాల. ఇప్పుడు ఈడున్నాడు, చదువుందటి, నోట్లో మాటే లేదు. అయితేను రాజ్య పని నేర్చుకుంటున్నావు కానీ ఫీజు కట్టేవరా? కట్టానండి. సంతోషం. రైట్. సంతోషం. చీకటి ఆడతా ఉంది, ఇంకా రాలేదేట అనుకుంటున్నా. కడుపులో గడియారం మోగంది, చీకటలా పడుతుంది మావా. మరి నీకో అట్లు 4 ఉన్నాయి. నాకు వద్దు సీన్. ఉత్తినే పెడతానా పుణ్యం కోసం. పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి. నిజంగా నాకు ఆకలేదు. అయితే నాకు లేదు. పర్లేదు తినవాయ్. మంచాడు, డబ్బు లేకపోయినా ఇస్తాడు. పద. ఎక్కడికి? మన బంగళాకి. ఓ ద్వారక ఆలమందలవిగో వార్ ఏం గతి పట్టింది బావయ్య నీకు? హాయిగా మెడ్రాస్ రా నాతో ఉందిగానంటే విన్నావా? ఊరుగా నూరు, సోటుగాని సోటు కాపురం. ఈ 6 బయలు సోటుకి అద్దె. అసలు నాకు తెలవగడుగుతాను, ఈ సత్రావుకి అద్దె ఏంటని. గట్టిగా అనబాక. అబ్బులు గారు అంటే ఉండటానికి ఈ సోటు కూడా దక్కదు. అబ్బులా అబ్బులా లేకండే వీళ్ళు రమ్మని తులిపెత్తాను. ఆడా మగ పిల్ల జల్ల ఇలా చల్లో సావడం ఏంటి? నందీశ్వరులాగా ఇడ్లీ ఇక్కడ తొంగోవడం ఏంటి? ఇదే మా మెడ్రాస్ లో అయితేనా ఈ ఎద్దుల సంగతి, అబ్బుల సంగతి తేల్చి. అబ్బులో సబ్బులో అంటే నువ్వేనా ఏంటి? ఈ శాల్తీకి అద్ది మా చుట్టం చెన్నపట్నం నుంచి వచ్చాడు. సినిమాలు చూసేసి రైతుల బండికి వెళ్ళిపోతాడు. ఏ సినిమా? విజ్ఞాన చిత్ర, జ్ఞానవంతులు. ఆపమ్మా, అదంత బాగోలేదు. పైగా ఆళ్ళ నిండా నల్లులు. ఓ పావలా ఇచ్చి. నేను ఆ సినిమాలో యాతం కట్టానయ్యా. ఎవరనుకుంటున్నారా? సినిమాటర్. ₹10 ఇచ్చి. ఎందుకో? నువ్వు ఆ సినిమాలో యాసం కట్టినట్టు జనం పసిగడితే ఎంటబడి కొడతారు. అది జరగకుండా ఆపినందుకు ₹1 ఇచ్చి. ఏటా ఏళ్ళి బెదిరింపు? ఇదే మా మెడ్రాస్ లో.
అదేంట్రా బుల్లోడా 2 శాతీలకు డబ్బులు వేసేవంటి? ఇతను నా స్నేహితుడు, ఇవాళ నుంచి నాతోనే ఉంటాడు. ఈ భూ ప్రపంచంలో నిజాయితీ అయిన మనిషి నిన్ను ఒక్కను చూశాను రా. అరే కృష్ణ దా దా. కొత్త దంపతుల సంగతి మర్చిపోయిన పాప స్పెషల్ గా ఏర్పాటు చేయాలి. రే అయ్యి ఎట్లు కొంచెం అవతలకి వచ్చేయండి, కొంచెం శుభ్రం చేయండి. రైట్ 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 రైట్. అన్నారం గుళ్ళో పెళ్లి, అప్పుడు గారు సత్రంలో శోభరం. రైట్ రైట్. రండి రండి, అలా నిలబడి దగ్గరగా దగ్గరగా. అప్పనా మందిరం వేసేయండి. రే ఏంట్రా మీకు ఇక్కడ పని? ఆ 3 అడుగు మీదకి వెళ్ళి ఆడుకోండి, పదండి. జాయిగా 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 జాయిగా. రైట్. రండి, తెరలు దించేయండి. రైట్ రైట్. బాబో అద్దె 3 రూపాయలు. రేపు పొద్దున్న ఎత్తాలే. మళ్ళీ తెల్లారితే నువ్వెవడో నేనేమన్నావు? ఏ సేవయ్యా. రైట్. కృష్ణ ఏమిటి? ఏం లేదు, అబ్బులు గారు స్పెషల్ రూమ్ అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుంటాను. తమాషా మనిషి. కృష్ణ నిద్ర రావట్లేదా? అదే ఆలోచిస్తున్నా. ఏమిటో కళ్ళేని వాడికి ఇంకోటి సాయం కావాలంటారు. నాకేమో నువ్వే సాయం చేశావు, తినటానికి, ఇక్కడ ఉండటానికి. కృష్ణ, దేశం నిండా దేవుడు ఏజెంట్లు ఉంటారు. నీ కాకపోతే మరొకరు చేస్తారు. సీను, మరొకరు సాయం నాకు అక్కర్లేదు. నాకు నువ్వుంటే చాలు. నీ మాట్లాగా నువ్వు ఎంత బాగుంటావో. చూడ్డానికి కళ్ళుంటేనా? సీను, నీ కళ్ళు ఎలా పోయాయి? దేవుడు కొన్నింటిని చూడొద్దంటాడు. చూసావనుకో ఏమవుతుంది? మా ఊళ్ళో కాలువ గట్టుని మా ఇల్లు. అక్కడ తాత నేను ఉండేవాళ్ళం. అక్క నర్స్ ట్రైనింగ్ చదువుతుంటేది. మనకి చదువు కూడా ఉండేది కాదులే. ఎవర్రా మన సరసా? నర్సు కాదు, నర్సు. నర్స్ అయితే ఆ ఫోటోలో ఉంటానన్నమాట. అప్పుడు నువ్వు తమ్ముడు నా దగ్గరే ఉండొచ్చు. నర్సు నవ్వుతానని సంబరపడతానంటే పిచ్చి పిల్ల. పెళ్లి చేసుకుని ఇంటి దానివి కా. ఎప్పుడు పెళ్లి గొడవే. అక్క పెళ్లి చేస్తానులే దాదా. ఆహా, చేసాంలే మహా. నా దగ్గర ఉంటే ఇక్కడ నీ ఆట సాగుతాయనుకోకు. రోజు బడికి వెళ్ళాల్సిందే. చెవుమిడి పెట్టావు కదూ, ఇవాళ సేమియా పాయసం చేయాల్సిందే. పాయసం లేకుండా మా తమ్ముడి ఇప్పుడు కాలువలో ఈతలు కొట్టడం, కోతి కొమ్మచ్చులాడడం, గాలిపటాలు ఎగరేయటం అవి మన సరదాలు. ఓ రోజు అక్క పండక్కి ఇంటికొచ్చింది. తమ్ముడు చూసావా ఎంత చక్కగా ఉందో. ఆగా సరిగ్గా చూడండి. ఇంకా పనిలేదనుకో. తాతా
వైద్యం చేయిస్తే చూపు వస్తుందని ఆచార్యులు గారు చెప్పారు. పట్నం తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తానని అక్క ధైర్యం చెప్పి వెళ్ళింది. ఓ రోజు పెద్ద తుఫాను, గోదావరికి వరద వచ్చింది. తాత తాత అని పిలిచాను, పలకలేదు. కిటికీ ముయ్యాలని మంచం దిగబోయాను. మోకాళ్ళలోకి నీళ్లు. తాత చచ్చిపోయి అక్కడే పడున్నాడని నాకేం తెలుసు. అక్క దగ్గర లేదు, తాత దూరం అయిపోయాడు. అప్పుడు తెలిసింది నిజంగా నేను గుడ్డివాణ్ణి అయ్యానని. కృష్ణ, అక్క పాపం నా కోసం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటుంది. సీను, అక్క తప్పకుండా కనిపిస్తుంది. ఒకరికొకరం బాగా దొరికాం. పొద్దుపోయింది, పడుకో. పల్లె మేలుకుంది, రే పల్లె మేలుకుంది, వెలుగు మేలుకుంది, మీగడ పెరుగు మేలుకుంది. మేలుకోవయ్య ఓ నల్లనయ్యా, మేలుకోవయ్య ఓ నల్లనయ్యా, మేలుకోవయ్య ఓ నల్లనయ్యా, మేలుకోవయ్య ఓ నల్లనయ్యా. మేలుకొని మా వెన్న మీ గడల మేలుకోవయ్యా, మేలుకోవయ్య ఓ నల్లనయ్యా. ముంగిళ్ళలో ముగ్గులు పెడుతున్నారు చిట్టి తల్లులు, కడవలు పట్టుకొని యమునకు వెళుతున్నారు కన్న తల్లులు. ఆలమందతో ఉన్నారు అన్నలు, చేలగట్టున పోతున్నారు అయ్యలు. నట్టింట్లో ఎవరూ లేరు, ఉట్టి మీది వెన్న తప్ప. పిల్లి అడుగులు వేస్తూ రావయ్యా, పిల్లి అడుగులు వేస్తూ రావయ్యా, వెన్న ముద్దలు కాజేసి పోవయ్యా. ఎవరు? చిన్న పాప, చక్కగా ముద్దొస్తుంది. అంత బాగుందా? బంగారు బొమ్మ, పాచాల కొండలా ఉంటుందా? చిన్నప్పుడు అమ్మ అచ్చం ఇలానే అనేది. రాజకుమారిలా ఉంటుందా? అన్నయ్య కూడా అచ్చం ఇలానే అంటాడు. గౌనేసుకున్న బాలకృష్ణులా ఉంటుందా? నాకు కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. శాంతి,
గలగల నవ్వే ముద్దుల పాప వచ్చింది చిగురుల్లాంటి చేతులతో వెలుగు పూలు తెచ్చింది ఏ వరాలు కోరుకుందో ఎందుకు నిన్ను చేరుకుందో అంతా తెలిసిన ఓ స్వామి అంతా తెలిసిన ఓ స్వామి ఇంకా నిదురించేవేమి చల్లగా దీవించలేవయ్యా నూరేళ్ళు వర్తిల్లగా దీవించరావయ్యా వర్తిల్లగా దీవించరావయ్యా దీంట్లో పంచదార కలుపుకు తింటే ఎంత బాగుంటుందో కానీ మన తిన్నెవరుగా ఏమ్మా ఆ డాక్టర్ గారు ఏమీ తినొద్దంటాడు పంచదార తింటే జలుబు కొబ్బరి తింటే దగ్గు అరటిపండు తింటే జ్వరం అంటాడు మా అన్నయ్య ఏమో అవేమి తిందులేండి అంటాడు ఇంకేం తిన్నో నా బొందా శాంతి ఏమిటక్కడ చూడమ్మా ఎవరు పిలుస్తున్నారు మా అన్నయ్య లేదు అలాగే పిలుస్తాడు తప్పమ్మా వెళ్ళు నేను వెళ్ళను శాంతి రామ్మా చెప్పేది నీకు కాదు ముష్టివాదవులతో కబుర్లేమిటి పద వాళ్ళ ముష్టాలు కాదు ఎంచక్కా పాడుతున్నాడు నేను పాటిని వస్తాను కావాల్సి తెలుపో దామ్మా డాక్టర్ గారు వచ్చే టైం అయింది మా తల్లి కదూ దామ్మా పాప మా ఇంటికి తప్పకుండా రావాలి ఇల్లెక్కడమ్మా అయ్యో చెప్పకుండానే వెళ్ళిపోయింది కొండ మీద కోవిలు ఎక్కడ ఉంటుందన్నట్లు రాజకుమారిని అడగడం ఏమిటి తోట తోట లోపల కోట కోట లోపల రాజకుమారి గుడ్ మార్నింగ్ అమ్మడు దా 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 నమస్కారం డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు గుళ్ళోకి ఆ పిల్లని దాన్ని కూడా తీసుకెళ్ళావా ఆ కొండ మీద దేవుడు ఈ కొండ మీద పేషెంటు మీతో ఎలాగయ్యా మధ్యలో మీరున్నారు కదండి ఉండి ఏం లాభం ఆ పిల్ల ఇక్కడ ఇన్ని మెట్లు అక్కడ అన్ని మెట్లు అసలు ఈ కొండలు ఎక్కడ దొరికాయ్యా మీకు మీరే కదండి నాన్నగారిని పోరి ఇల్లు ఇక్కడ కట్టించారు ఎరక్కపోయాను అప్పుడు నాకు 30 సంవత్సరాలు కోడి కోడి అలాగా లాగించేవాడు ఇప్పుడు 60 కోడి కాదు కదా ఆఖరికి అరటి పండు కూడా అరగదు ఎవరు నువ్వు నిన్నే ఎవరు నువ్వు సిస్టర్ని ఎవరికి అందరికి నాకు కూడానా డాక్టర్ గారికి మరేమో గుళ్ళో పాట పాడిన అబ్బాయికి కూడానా ఆ పిల్లనలా కొండలెక్కనివ్వకయ్యా అసలే అది మాయదారి చొప్పు ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియదు ఏం చేయమంటారండి గదిలోంచి కదలొద్దు అంటే జైల్లో పెట్టామంటుంది మందు వేసుకో అంటే చేదు విషం అంట అంచేతనేనయ్యా ఏం చేత అంటే నువ్వు చాలా బాగుంటావని గలగలా నవ్వుతావని నవ్వితే నీ బుగ్గ అందంగా చుట్టబడుతుందని అచ్చంగా మా తమ్ముళ్ళా ఉంటావని మీ తమ్ముడు నాలా ఉంటాడేంటి అచ్చంగా అచ్చంగా ఇలా ఎలా జీడిపప్పులే మీ తమ్ముడు కావడేసుకుంటాడేంటి అదేమిటమ్మా నేను మీ ఇద్దరికి పరిచయం చేసి బోల్డ్ అని చెబుదాం అనుకున్నాను మీరు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారే సిస్టర్
ఈయనెవరు? నేను నీ మొగుణ్ణి. సిస్టర్, ఇది నా కృష్ణుడి బొమ్మ. అన్నయ్య ఢిల్లీ నుంచి తెచ్చాడు. ఇది నా ఫోటో, అన్నయ్యే తీశాడు. మరి ఇది నా పాపాయి. డాక్టర్ గారు రోజు నిన్ని మందులు తినమంటాడు. ఒట్టి జీడి పదైడు. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనొచ్చా? చిన్నపిల్లలు దేవుళ్ళు కదా, ఇంజెక్షన్ పట్టి ఏడిపించచ్చే. అమ్మా నమ్మడు. ఇంజక్షన్ చేయించుకుంది కానిద్దా. నీ చెప్పేనా? రామచంద్ర, పదమ్మా, బంగారు తల్లి కదా, పద. వద్దు డాక్టర్ గారు, నాకు నొప్పి. మా అమ్మడు బంగారు తల్లి. ఇంజక్షన్ చేయించుకుంటే జబ్బు పోయి బంతిలా ఆడుకోవచ్చు. చూసావా సిస్టర్, ముందు మారాన్ చేసినా మా శాంతి చక్కగా ఇంజక్షన్ చేయించుకుంటుంది. అమ్మ పిల్ల ముసిలాన్ని చేసిన నాడిస్తున్నావా? అంటే ఏమిటి అల్లరి? నువ్వు ఉండవయ్యా మహానుభావ. నన్నంటే ఏదో అల్లరి చేస్తోంది గాని రేపు ఉదయం సరస్వతి కథలు చెబుతూ ఈ అమ్మాయే సరస్వతి. రేపు ఉదయం కబుర్లు చెబుతూ కథలు చెబుతూ ఇంజక్షన్ చేస్తే ఎలా వద్దంటుందో నేను చూస్తాను. రావు. చెయ్యి మరి. చేసేసాగా? దిగుతుంటే ఉండదు ఆయాసం. టాటా 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 సిస్టర్ టాటా. శుభ్రంగా పెళ్లి చేసుకోవయ్యా. అమ్మడి ఆరోగ్యం ఆ వచ్చే ఆవిడే చూసుకుంటుంది. వచ్చే ఆవిడ చూసుకోకపోతే అయినా నా పెళ్లికి తొందర ఏమిటి డాక్టర్ గారు? పిల్లి అడుగులు వేస్తూ రావయ్యా. పిల్లి తర్వాత ఏంటి? కుక్క పిల్ల. చెప్పు, తర్వాత ఏంటో చెప్పమంటుంటే. అయ్యో సారీ సారీ, నువ్వు గుళ్ళోకి రాలేదుగా. కృష్ణయ్య, తర్వాత ఏంటో చెప్పు. ఉండు వస్తున్నా. చెప్పు, చెప్పమ్మా. నువ్వన్నీ వింటావు, చెప్పమంటే చెప్పవు. నీతో మాట్లాడిపో. అబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయ్, అమ్మాయి గారు ఇలా రండి రండి రండి. తర్వాత ఏంటో చెప్పు. చెప్పమంటే చెప్పవే. చెవుడా, నాలా 4వ క్లాస్ కూడా చదువుకోలేదా? సీను కనపడదు అమ్మాయి గారు. కనపడకపోతే కళ్ళజోడు పెట్టుకోమను డాక్టర్ గారి లాగా. అసలు కలచోడే పాడైపోయింది అమ్మాయి గారు. అస్సలు కనపడదా? గుడ్డోడువా పాపు. నీకు కనపడుతుంది కదా, నువ్వు రాసి.
ఇదేంటి హార్మోన్. ఏది మోగించు ముందు పాట రాయమంటే గుర్తొచ్చిందిలే వెన్న ముద్దలు కాజేసి పోవయ్యా కదూ నేను చక్క మా ఇంట్లో ఉండిపోకూడదు నే రోజు పాటలు వినొచ్చు మాట మాది పెద్దిల్లు ఎందరైనా ఉండొచ్చు. వద్దమ్మాయి గారు, మేము రోజు వస్తాంగా. రోజు రావాలి, ఏం కావాల్సిన అడగాలి. మా అన్నయ్య ఇలా కోపడతాడు గాని చాలా మంచోడు, ఏం అడిగినా ఇస్తాడు. వెళ్ళొస్తాం అమ్మాయి గారు. వాళ్ళు ఎప్పుడొచ్చినా నాతో చెప్పాలి, అన్నయ్యతో చెప్పకే. ఏమిటి కృష్ణ? లెక్కల పుస్తకం, మా క్లాస్ లెక్కల పుస్తకం. పెద్ద కొనేవాడు. ఎంత పుస్తకం? 7 రూపాయలు. ఇందా. సీను సీను వద్దు సీను, ఊరికే చూస్తున్నా. చూట్టాలు కదా నేను కొట్టేసింది. సూత్రాడు వెళ్ళా. మర్యాదగా మాట్లాడు. కృష్ణ పుస్తకం తీసుకో, తీసుకో. ఇదిగో. పెద్ద సావుకాలు 2 రూపాయల పుస్తకం 7 రూపాయలు కొన్నారు. రైట్. ఒరేయ్, మన లెక్కల పుస్తకం రోయ్. అది నాది. పెద్ద చదివాడు బయలుదేరలేవా? ఏబిసిడీలు రావు, నీ మోహం చూస్తేనే తెలుస్తుంది. ఏయ్, ముందు చేయదులు. నా పుస్తకం ఇవ్వు. నేను ఇవ్వని బాబుతో చెప్పదా? అబ్బాయి, ఆ పుస్తకం మా కృష్ణది, ఇప్పుడే కొన్నాం. వినండి రోయ్, కుంటాడు కొన్నాడట, గుడ్డాడు చదువుతాడట. మర్యాదగా మాట్లాడు. చంద్రం, హై స్కూల్ కుర్రాళ్ళగా ఏమిటో కూడా. చూడండి మాస్టరు, నా పుస్తకం తందంటాడు, ఇవ్వకపోతే కొడతానని కర్రెత్తాడు. ఈ పుస్తకం నాదేనండి. దీని మీద నీ పేరు రాయలేదే? ఇప్పుడే కొన్నామండి, మా సీను కొనిపెట్టాడు. అబద్ధం మాస్టరు, ఇప్పుడే నేను దాని క్లాస్ నుంచి తెస్తుంటే. చంద్రం, ఇవాళ లెక్క క్లాస్ లేదుగా, మరి ఇది ఎందుకు తీసుకొచ్చావు? నీ పేరు? కృష్ణ. సార్, మా కృష్ణ చెప్పింది నిజం, అతనిదే ఈ పుస్తకం. చదవగానే సరిగాడు, సంస్కారం ఉండాలి. చదువుకుంటున్నావా? లేదండి, జీతం కట్టలేదని పేరు తీసేశారు. నమస్కారం అండి. దండాలుండి, మాది మర్రి పాలివండి. మా కరణం గారి బొల్లావు ఎదైనప్పుడు మీ ఎంకని నమ్మించారు కదండి. మీ దయ వల్ల మా యావు మంచి కోడితో ఉండేసిందండి. సంతోషం. కరణం గారు దున్నంపించారండి. రైట్. ఎంకన్నా, నీ ప్రసాదమే మీ ఆవిడ అనిపించింది. ఎవడు రైడు నవ్వగానే సరికాదు, నీకంటే ఈ ఎంకన్నేనయ్యం. ఏరా, మా మున్సిపు గారు ఆవు ఎదకొచ్చిందండి. అమావాస్యలో ఒక ప్రోగ్రాం చెప్పన్నారండి. రైట్. చాలా బాగుందిరా నీ ప్రసాదం ఎంకన్నా. ప్రోగ్రాం చెప్పమన్నా సరే, పోయినసారి కంటే ఈసారి 5 ఎక్కువ అవుద్ది. మా ఊళ్ళో ఆంబోతుల్లా కాదండి ఇంత దూరం రావడం.
ఎవరు రైడు దాని పేరేంకన్నా కానీ జాతి ఇంగ్లీషు. కోడితోడైతే కొండలు దున్నేస్తుంది, పెయ్యతోడైతే 10 ఏళ్ళు పాలిస్తుంది. చూసుకో మరి ఛాన్స్. చిత్తం అలాగేనండి. రైట్. రే అంకన్నా మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచే కౌర్లు వస్తున్నాయి. మర్రిపాలెంలో నీ లవ్ ఉందేటి ఎరా? ఒరే మమకారాలు పెంచుకోకురో, దెబ్బతింటాం. మధ్య నువ్వెందుకురా ముడుచుకుపోతావు? ఎవడు రైడు? ఓయ్ స్టూడెంట్లు దా ఎంకన పెసాలు తిను, దా తిను. ఓహో ఎవడు రైడు? సంకురేత్రి ముగ్గుల్లాగా అంకిలేసేసాడు. ఇదంతా చదువే ఏట్రా? అబ్బాయి చదువు మనకు అచ్చిరాదురా, అయినా చచ్చిపోతావు కూడాను. ఇదిగా ఆ జడ్డుని చూడు, చదివి ఎలాగైపోయాడు. అయినా అరుగు పొడుకి అంకిలేస్తే అద్దె పెరుగుద్ది మరి. ఇది అట్టుకెళ్ళి సిట్టుకి ఇచ్చేయి. కృష్ణ, నేనెప్పుడూ అడగలేదు ఎంతవరకు చదివా? ఇంటర్మీడియట్. అప్పుడేగా అమ్మపోయింది. మళ్ళీ కాలేజీలో చేరతావా? తినటానికి తిండలేదు, నడవటానికి కాలేదు. నాకు చదివింది. కృష్ణ, దేవుడు ఒకటి తీసుకుంటే 10 ఇస్తాడు. నా కళ్ళు పాపం అని నేను తోడివ్వలే. చేరటానికి డబ్బు ఓ చెట్టు నీడిస్తుంది, ఓ ఏరు నీరిస్తుంది. దేశం నిండా దేవుడు ఏజెంట్లున్నారు. కొండ మీద దేవుడు కాకపోతే తోటలో అమ్మాయి గారు ఉన్నారు. ఆవేళ ఏం కావాలన్నా ఇస్తానంలే. ఊరికినే కాదు, మళ్ళీ ఇచ్చేద్దాంలే. బాయ్, అమ్మాయి గారు ఇవ్వకపోతే మన అమ్మాయి గారికి బాకీ పడం, అంతే కదా. పద పద. ఇది ఇంగ్లీష్ టెస్ట్, ఇది తెలుగు వాచకము, ఇది హిస్టరీ, ఇది లెక్కలు. ఇవన్నీ చదవాలన్నమాట మనం. అసలు మొయ్యనే లేవు కదా ఇన్ని పుస్తకాలు. అసలు మనకు బడే లేదుగా. జాలీ జాలీ, బడి తెరిచినా మనం 10 months బడిలోకి వెళ్ళక్కర్లేదు. జాలీ 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 జాలీ. ఆపేసేవే, పాడు. చూడమ్మా, తను బడిలోకి వెళ్ళాలని ఉడుక్కుంటున్నాడు. కృష్ణ, డబ్బు లేక బళ్ళోకి వెళ్ళట్లేదు అమ్మాయి గారు. ఏవే, డబ్బు లేకపోతే బడి మానేస్తారేంటి? జబ్బు వస్తే మానేస్తారు మనలాగా. కృష్ణ చదవాలనే ఉంది అమ్మాయి గారు. వాళ్ళ అమ్మగారు కూడా బాగా చదివించాలనుకున్నారు, కానీ డబ్బు లేదుగా. చదువుకోవాలంటే అంత డబ్బు కావాలేంటి? 125 రూపాయలు. ఓ సింతేనా? ఆగు, మా అన్నయ్యని అడిగి తెస్తా. నువ్వు చదువుకోవా? మన కళ్ళ చూడలేదుగా. మరి నువ్వెంత చదువుకుంటున్నావు? 5 6? 11. అమ్మో, మనకంటే ఎక్కువే చదువుకుంటున్నాడు పాపం. చాలా పుస్తకాలు మొయ్యాలి కదూ. నాకు అర్జెంటుగా 125 రూపాయలు కావాలి. ఎందుకమ్మా అంత డబ్బు? అబ్బా, అన్నీ చెప్పాలి నీకు. నా ఫ్రెండ్ బడిలో చేరాలి. అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? డాక్టర్ గారికి ఎదలదని చెప్పలా? నా ఇష్టం, నేను వెళ్తాను. డబ్బు ఇస్తావా లేదా? శాంతి, వాళ్ళు అడుక్కు తినే వ్యధం. ఒక బ్యాడ్ ఇచ్చి పొమ్మని చెప్పాలి.
సరే నేను ఇస్తాను, లోపలికి వెళ్ళమ్మా. ఇస్తావు కదా? తప్పకుండా ఇస్తాను. ఎంత ఇస్తావు? నువ్వు అడిగినంత. ప్రామిస్? ప్రామిస్. అన్నీ మంచోడేనే పాపం, ముక్కు పొడిగై ముందు కోపం వస్తుంది అంతే. సీను, వాళ్ళ అన్నయ్య గారు వస్తున్నారు. ఏమిటి సంగతి? అమ్మాయి గారు డబ్బిస్తా అన్నారండి. ఎందుకు? మా కృష్ణ కాలేజీలో చేరాలండి. మీ మొహాలకు చదువుటి, కౌంటర్స్, రోప్స్, ఇలాంటి నాటకాలు చాలా చూశాను. మళ్ళీ ఈ ఛాయలకు వచ్చారంటే ఆ రెండో కాలు కూడా విరగొట్టి పోలీసులకు అప్పగిస్తాం. వచ్చి చెప్పాలి. అప్పన్న, ఈ సంగతి శాంతికి చెప్పినా వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చినా నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. కృష్ణ, డబ్బు శ్రీ మహాలక్ష్మి, విసిరి కొడితే కసిరి కొడుతుంది. అమ్మాయి గారు చూస్తే బాధపడుతుంది. పద పద పద. ఎంత ఇచ్చావమ్మా? ఎంతో అంత ఇచ్చాను. ఎంత ఇచ్చావో చెప్పముందు. 5 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలతో బళ్ళు ఎలా చేస్తారమ్మా పెద్ద? అడుక్కునే వాళ్లకు అదే ఎక్కువ. వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదన్నానా, నా ఫ్రెండ్స్. వాళ్ళు దొంగ వెధవలమ్మా. డబ్బులు తీసుకుని సినిమాలకి బీడీలకి తగలేస్తారు. శాంతి, నాతో మాట్లాడుకో. శాంతి, శాంతి. కొండ మీద మెట్లు అయిపోయాను. మళ్ళీ మేడం. ఇంకెవరు? శాంతి. చూడండి అల్లరి. ఒకటి, 2, 3, 4. మా అమ్మడు బంగారు తల్లి. అదే సంగతి. ఆడవాళ్ళ పని ఆడదే చెయ్యాలి. చూడబ్బాయి, అమ్మడి ఆలనా పాలనా చూడటానికి, మందు మాకు ఇవ్వటానికి సరస్వతి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటుంది. పాఠాలు చెబుతుంది. కోపం పోయిందా? కోపం నీకేనే రాకాసి. కృష్ణ, వాళ్ళు పెద్దవాళ్ళు, మనలాగా ఎందరో వస్తారు, డబ్బు అడుగుతారు. ఎందరికి ఇస్తారు చెప్పు? కోపం పోయించాడు ఆపేసి నవ్వబోయ్. అడిగితే 5 ఇచ్చారు, పని చేస్తే 10 వస్తుంది. దేశం నిండా దేవుడు ఏజెంట్లు ఉన్నారు. పోయింది పొల్లు, మిగిలిందే చాలు. పోనీరా పోనీరా పోనీరా, పోతే పోనీరా. పోయింది పొల్లు, మిగిలిందే చాలు. పోయింది పొల్లు, మిగిలిందే చాలు. పోనీరా పోనీరా పోనీరా, పోతే పోనీరా. పోనీరా పోనీరా పోనీరా, పోతే పోనీరా.
మబ్బు మూసినా ఎంత గాలి వీచినా నీలి నీలి ఆకాశం అల్లాగే ఉంటుంది. ఎంత మబ్బు మూసినా ఎంత గాలి వీచినా నీలి నీలి ఆకాశం అల్లాగే ఉంటుంది. ఎంత ఏడుకొచ్చినా ఎంత గుండెనొచ్చినా ఎంత ఏడుకొచ్చినా ఎంత గుండెనొచ్చినా నీ లోపల ఉద్దేశం ఒకలాగే ఉండాలి. నీ లోపల ఉద్దేశం ఒకలాగే ఉండాలి. ఓ నీరా ఓ నీరా ఓ నీరా పోతే పోనీరా. పోయింది పొల్లు మిగిలిందే చాలు. పోయింది పొల్లు మిగిలిందే చాలు. పోనీరా 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 పోతే పోనీరా. కష్టాలే కలకాలం కాపురముంటాయి. సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి. కష్టాలే కలకాలం కాపురముంటాయి. సౌఖ్యాలు చుట్టాలై వస్తూ పోతుంటాయి. వెళ్ళాలి బహుదూరం మోయాలి పెను భారం. వెళ్ళాలి బహుదూరం మోయాలి పెను భారం. ఏమైనా కానీరా మన యాత్రమానం. ఏమైనా కానీరా మన యాత్రమానం. పోనీరా 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 పోతే పోనీరా. పోయింది పొల్లు మిగిలిందే చాలు. పోయింది పొల్లు మిగిలిందే చాలు. పోనీరా 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 పోతే పోనీరా. గాడిదలు అంత కళ్ళల్లో దుమ్ము కొట్టేవాళ్లే. కాస్త వేళ్లకు తొడవడం కీయవడం అంటూ లేదు. తమ క్లాసులు ఏదేమిటి? లేదు. మరి ఎక్కడున్నారే? మీరే రమ్మన్నారు. ఎవరు? నేనా? నేను? అవును. మాస్టరు లేటుగా రావడం గురించి పంచాయతీ పెడతామన్నారు. తమ గురించే అనుకుంటున్నాం. లేటుగా రావడం, క్లాస్ వదిలేయడం. అయ్యా క్షమించవలే. నాది జర్మనీ గడియారం. మా తాతగారిచ్చినది. 140 ఏళ్లగా రిపేరెరుగను, ఎన్నడూ కీచెరుగను. అందుచేత మీ గడియారమే తప్పు. ఏమిటయ్యా తప్పు? నా గడియారం ప్రకారం నేను రాలేదు. పాప శర్మజీ రాలేదు. పాపం డిసిప్లిన్ ఉండాలి. కొంచెం లేట్ అయ్యింది. డోంట్ వర్రీ. లేట్ అయితేనే 2 రోజుల పాఠాలు 1 గంటలో చెప్పేస్తారు. నాలాగే గంగిగోవు పాలు గరిటెడైనను చాలని. ఆవిడ ఆడకూతురు వంట గంట చేసుకుని కాస్త అటు ఇటుగా వస్తుంది. మీకంటే 13 పిల్లలు ఉన్నారు. నాకు నెలకు 3 రోజులు స్వయం పాకం తప్పదు. మరి ఏమిటా నీకా చెప్పేది? మన అబ్బాయి గారికి కత్తిపడి మీద కాలు వేశారండి. కాలు కష్టం తెగిపోయిందండి. అమ్మగారు 10 రూపాయలు ఇమ్మన్నారు. ఎన్నో వాడు? 2వ వారండి. వాడు మొన్నే కదటో చాకుతో కోసుకున్నాడు. మళ్ళీ ఈవేళ కత్తి పెడతాడు ఎందుకు అంట? అది 6వ వారండి.
పెన్సిల్ చెక్తూ ఏళ్ళు కోసుకోపోయి 4 కరుచుకున్నారండి. ఇష్కిందాకండ ఒక్కడ కాళ్ళు లేదు. హలో, నేనే. వచ్చాడు, చెప్పాడు. డాక్టర్గా 10 రూపాయల ఇస్తానని ఒక సస్తానా కన్నందుకు. చావు. చావన్నది నిన్ను దాన్ని అనుకుని అలిగిందా? ఈ వేళ పస్తే ఈ సంగతి వివరంగా చెప్పేడు. క్యాట్ అనగా పిల్లి. ఏమయ్యో, నేను ఇంటి దగ్గర పుల్నే, ఇక్కడ పుల్నే. ఐఆమ్ ఏ టైగర్, రియల్ టైగర్. ఈ వేళకు విడిచిపెడుతున్నాను. మళ్ళీ నేను క్షమించేది లేదు. ఎప్పుడు లేట్ చేయకు. ఉండవే, సంతకాలకి ఏమొచ్చాను. ఏమిటి? సర్టిఫికెట్లు చూశానండి, మార్కులు బాగానే వచ్చాయి. మార్కులు బాగానే వస్తాయి. మరి జీతం తెచ్చాడండి. ఎంత కష్టపడి సంపాదించాడో పాపం. పావలాలు అర్థలు పోగి తీసుకొచ్చాడు. నమస్కారం. ఈసారి కడతాడయ్యా. రేపు ఆ పైసారి ఏడాది పొడుగునా కడతాడా అని. మధ్యలో ఎగేస్తే చీటు ఖాళీ కదా. కమిటీ వారు నన్నంటారు కదా. క్లాసులో ఒక సీట్ వేస్తే కదా. ఆ తర్వాత జీతం నువ్వు కడతావా, నీ బాబు కడతాడా, నీ తాత కడతాడా? నేను చదువు మీద అంత శ్రద్ధ ఉన్నవాడు ఎలాగోలా కడతాడు. ఆ పూచి నాది. అతను కట్టలేకపోతే నేను కడతాను. అది కాదండి నేను అనేది. అవసరం అయితే మొదటి జీతం నేనే కడతాను. సారీ అండి, పొరపాటున ఎస్టర్డే పేజీలో సంతకం పెట్టేశానండి. దానికే ఉంది, దట్ ఈస్ మిస్టేక్. పైగా మీ జాతంతా కూడా పాఠాల మీదేగా. పాల డబ్బాలు అయిపోయాయండి. తాల్తీలు చూపించిన పాల డబ్బాలు ఏమని అంటున్నాడండి మన ఆఖరి అబ్బాయి గారిని, మన మనవడ గారిని. మనవడా? మీ పేరే పెట్టారా? అంతే. చిచి. ఏరా, పిల్లల్ని ఇక్కడ తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానా? నీకు బుద్ధి లేదు. వచ్చాడు, పిల్లలు తీసుకొచ్చాడు. ప్రిన్సిపల్ సీట్లో లేడు. ఏరా, ఎవరెన్నో మనవడో ఎవరెన్నో కొడుకో ఈవిడితో చెప్పాలా? జనాభా ఆఫీసర్ లేక నన్ను ఏం చేయమంటారండి? ఆది చూపించింది పాల డబ్బాలు ఏమని అన్నాడు. అబ్బా, ఇక్కడ పెట్టవయ్యా, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టవయ్యా. నీ అప్లికేషన్ ఫారాలు అన్ని చూశానయ్యా. గార్డెన్ సంతకం ఏది? ఎవరు పెడతారు గార్డెన్ సంతకం? తాడు బంగళం లేని వాళ్ళు నేను చేసుకోలేను. అవతల కమిటీ వారితో నాకు మాట వస్తుంది. గార్డియన్ గా నేను సంతకం పెడుతున్నాను. మీ మేలన్నటికీ మర్చిపోలేను మాస్టర్. చాలగానే సరికాదు. పెద్దవాడు అవ్వాలి, బాగా చదువుకోవాలి, నా అంత డాట్ అవ్వాలి, 4 లక్షలు రావాలి. గాడ్ బ్లెస్ యూ. అబ్బాబాబా, ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ సార్, పెట్టి పంపించేస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఏమయ్యా, కమిటీ ప్రెసిడెంట్ గారు పంపించారని చెప్పవే. అబ్బాబాబా.